సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో మేము ఫేమస్ సుమంత్ ప్రభాస్ గారు తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలాగే కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ గోదావరి గట్టిపోయి వచ్చింది, అలానే హిట్ అయింది. ఇప్పుడు అంటే రెండు పల్లెటూరు సినిమాలు ఓకే, ఒకటి ఏపీ ఒకటి తెలంగాణ. ఇప్పుడు రొమాంచకం అంటున్నాడు. అసలు ఈ రొమాంచకం అన్నప్పుడు నేను త్రిబుల్ మాల్లో ఈ టైటిల్ చూపించినప్పుడు అనిపించింది నాకు తెలియదని. సో తెలుసుకోవడానికి, సినిమా విశేషాలు కూడా తెలుసుకోవడానికి మన ముందే ఉన్నారు. సో అన్న ఎలా ఉన్నావు? హాయ్ సార్, ఎక్స్ట్రాడినరీ ఉన్నాను. ఎట్లా? ఈ మధ్యకాలంలో కొంచెం లావయ్యా. సో ఓకే, బాగానే ఉన్నా. ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమాంచకం టైటిల్ మీనింగ్ ఏంటి అని అందరు అడుగుతారు. రోమాంచకం అను. రొమాంచకం రోమాంచకం అను. రోమాంచకం రోమాంచకం యా అలా రోమాంచకం అంటే ఎగ్జైటింగ్ అని. నేను అడగలేదు క్వశ్చన్ ఇంకా మిమ్మల్ని. ఓ అదే అడగబోతున్నాం. డెఫినెట్లీ అందరూ ఫస్ట్ అడుగుతారు కదా, నేను కొంచెం గ్యాప్ ఇచ్చా. మేడం మీరు ఎక్కువ నవ్వద్దండి మేడం, ముత్యాలు రాలిపడుతుంది. అవునా, నీకు అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ లవ్ స్టోరీలో అయినా ఐ లవ్ యూ అని స్టార్ట్ అయింది. మీ గ్లిమ్స్లో మాత్రం ఫస్ట్ ఐ హేట్ యూ 2 అని స్టార్ట్ అయింది. సో దానిపై మీ అభిప్రాయం సో ఏంటి? మీకేమనిపించింది అది చెప్పండి ఫస్ట్. ఎందుకు అలా చేశారు మీరు చెప్పండి ఫస్ట్. అది పెద్ద ప్రాసెస్. ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు ఐ హేట్ యూ చెప్పినా, ఈమె నాకు ఎందుకు చెప్పింది అని. అది రివీల్ చేయలేను నేను ఇప్పుడు. నాకు ఎలా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపించింది. సూపర్ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది కదా అనిపించింది. కానీ చాలా లవ్ స్టోరీలు చూసాం ఇప్పుడు నుంచి, వచ్చినప్పుడు నేను చూసుకుంటూ పెరిగా. మీరు కూడా చాలా లవ్ స్టోరీస్ చేశారు. బట్ లవ్ స్టోరీస్ అంటావు. ఈ లవ్ స్టోరీలో కొత్తదనం ఏముందన్న? రోమాంచకం, ప్రేమ, హాస్యం, ఉత్కంఠ. ఎస్, అక్కడ రాసినారు. కొత్తదనం ఏంటంటే చూస్తున్నంతసేపు ఎట్లా చెప్పాలి కదా సింపుల్గా, ఇట్స్ అ వెరీ లైట్ హార్టెడ్ ఫిలిం. కానీ చూస్తున్నంతసేపు చాలా స్మైల్తో మెయింటైన్ అయ్యేది. దాంట్లో జరిగే థింగ్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ వైబ్లో ఉంటాయి. స్టిల్ ఎంగేజ్ అవుతూ, క్యూరియాసిటీ మెయింటైన్ అవుతూ సినిమా కంప్లీట్ అవుతుంది. బయటికి వచ్చినాక నీ ఫీలింగ్ అయితే డెఫినెట్లీ అరే నేను మంచిగా నవ్వుకున్నా, మంచిగా ఎంటర్టైన్ అయినా కదా ప్రేమతో, హాస్యంతో, ఉత్కంఠతో అని. ఇది నువ్వు డెఫినెట్లీ ఫీల్ అవుతావు అన్న ఫీలింగ్. ఓకే. అంటే దానికన్నా ఎక్కువ చెప్తే అది తెలిసిపోతుంది. అది రివీల్ అయ్యే వైబ్లో ఉంది. చేయలేను కదా అట్లా. ఓకే. ఎందుకంటే ట్రైలర్ వచ్చింది అనుకోండి, మీకు ఇప్పుడు 25th ట్రైలర్ వస్తుంది, అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎట్లాంటి సినిమా చూడబోతున్నాం అని. నీకు ట్రైలర్ నచ్చితే సినిమాకి తప్పకుండా వెళ్ళు. నాకు టీజర్ నచ్చింది, అయితే సినిమాకి తప్పకుండా వెళ్ళు పక్కా అన్న. సో ఎటగేలా అంటే మేము ఫస్ట్ సినిమా మ్యాచ్ చూసా, మళ్ళీ 8 వసంతాలు అది కూడా చూసా, చాలా బాగుంది. సో ఏంటంటే అండి, లాస్ట్ మూవీ చూసినప్పుడు మీ క్యారెక్టరే ఎక్కువ, అంటే మీకోసమే జనాలు చూస్తున్నారు. మీరు ఏడ్చినప్పుడు ఏడుస్తున్నారు, మీరు నవ్వినప్పుడు నవ్వుతున్నారు. సో మీతో ఒక కనెక్టివిటీ ఉంది. సో ఈ సినిమాలో వచ్చిన ఆడియన్స్ మీ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అవుతారా? అవుతుంది. ఇది లవ్ స్టోరీ కాబట్టి, అంటే ఇది లవ్ స్టోరీ, సో ఇద్దరి మధ్యలో నడుస్తున్న లవ్ స్టోరీ. సో అది అవుతుంది కదా. మీది బాయ్ నెక్స్ట్ డోర్ రోల్, ప్రాపర్ గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్. కాకపోతే ఈమె తమిళియన్ క్యారెక్టర్ సినిమాలో. సో కొన్ని సీన్స్కి లైక్ ఇంకా బాగానే కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే. తమిళ్ క్యారెక్టర్ తమిళియన్ సినిమాలో రోల్. రియల్గా కన్నడ కాదు, మలయాళం. సారీ, మలయాళం. సో మలయాళం అమ్మాయి ఏంటి, మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చక్కగా మాట్లాడలేదు కానీ ట్రై చేస్తున్నాను. అదే ట్రై చేస్తాను. నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. ఎలా ఉండేది అంటే మలయాళం కదా, తమిళ్ ఫ్లేవరు, సో తెలుగు రాదు, ఎలా క్యారీ చేసేవాళ్ళన్న షూటింగ్లో? ఆమె అడగాలి కదా, అది అడుగుతున్నా, మేము అడుగుతున్నా. లేదు, డెఫినెట్లీ ఫుల్ ప్రాక్టీస్ చేసేది. ఎవ్రీ డైలాగ్ ప్రాపర్గా బై హార్ట్ చేసి దాన్ని ఏ ఎక్స్ప్రెషన్లో చెప్తే బాగుంటుందని డిసైడ్ అయ్యేది. ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ కూడా చేసింది. అందరూ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఈమె చాలా క్యూట్ అనిపిస్తుంది సినిమాలో. ఓకే. నేనైతే అదే అనుకుంటున్నాను. ఓకే, మీరు చెప్పండి మీ ఫీల్, అంటే డైరెక్టర్ గారు మీ కథను అరేంజ్ చేసినప్పుడు షూటింగ్ టైంలో ఎలా ఉండేది ఆ క్యారెక్టర్? ఎందుకంటే క్యారెక్టర్ ఎక్కుతేనే కదా పర్ఫార్మెన్స్ బాగా వచ్చేది. సో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఇలాంటి క్యారెక్టర్ చేయాలని నాకు ఆల్రెడీ కోరిక ఎప్పటి నుంచి. సో అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చాలా, అంటే మనకి తెలుసు కదా, అంటే ఒక ఐడియా ఉంటుంది కదా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని. సో అది ఉంది. సో అందుకే ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు, అండ్ ఆల్సో ఈ స్టోరీ అంతా ఫుల్ ఎనర్జెటిక్ లానే అవుతుంది.
సో సో అలానే అంటే సెట్ అంతా మొత్తం ఎనర్జెటిక్, మొత్తం హ్యాపీ, మొత్తం సంతోషంగా అందరూ చేసాము. అండ్ ఆల్సో నెక్స్ట్ డే అంటే ఎండ్ ఆఫ్ ద డే 3rd సెప్టెంబర్ నుంచి మీరందరూ అంతా సంతోషంగా అని చూస్తామని నేను నమ్ముతున్నాను. ఓకే. సో ఏంటన్నా డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఫేమస్ తీశారు, సో కొంచెం గ్యాప్ వచ్చింది, దానికి కూడా చెప్పారు. మళ్ళీ గోదావరి గట్టిపోయి వచ్చారు, సో మంచి సినిమా అది. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు, సో రీజన్ ఏంటి ఇప్పుడు ఇంత ఫాస్ట్గా చేయడం? నెక్స్ట్ మూవీ కూడా మీది లాంచ్ అయ్యింది. మంచిదే కదా, నాకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తే మంచిదే. యా నచ్చుతున్నాయి డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ కూడా ఓకే చేసినాం. యా ఈ సినిమా మీకు బాగా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని కోరుకుంటున్నా బ్యాక్ టు బ్యాక్ వచ్చినందుకు. ఓకే. నేను ఒక మీమ్ చూసాను నిన్న. మేము ఏంటంటే మేము చూసాను, మీ మీదే చూసాను. ఏం చూసినాం అని. ఇది కదా ఈయన సక్సెస్, ప్రభాస్, సుమంత్ ప్రభాస్ అని పేరు పెట్టుకొని, సో ప్రభాస్ గారు అదే బ్యానర్లో చేస్తున్నారు, సుమంత్ ప్రభాస్ అదే బ్యానర్లో చేస్తున్నారు, సో ఇది కదా సక్సెస్ అని చూసా. సో దీనికి మీరేం చెప్తారు? యా మనం అంత అడ్మైర్ చేసే మన హీరో ఏ ప్రొడక్షన్లో అయితే వర్క్ చేస్తున్నారో, ఏ ప్రొడక్షన్కి అయితే వర్క్ చేస్తున్నారో మనం కూడా అదే ప్రొడక్షన్లో వర్క్ చేయడం డెఫినెట్లీ సూపర్ కోఇన్సిడెన్స్ ప్లస్ హ్యాపీ. యా అది త్రూ అవుట్ నా మైండ్లో నడుస్తూనే ఉంటుంది. సూపర్ హ్యాపీ డెఫినెట్లీ. యా సో అన్న మ్యాటర్ ఏంటంటే మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ నుంచి వచ్చారు. సో మీ టైంలో చాలామంది ఉండింటారు, మీ ఫ్రెండ్స్ సంథింగ్ వేరే వాళ్ళు చేస్తుంటే చాలా తక్కువ మంది సక్సెస్ వస్తుంది. సో సక్సెస్ రావడానికి రీజన్ ఏంటి, రాకపోవడానికి కూడా రీజన్ ఏంటి మీ అభిప్రాయం? లేదు, కాన్స్టెంట్ ఎఫర్ట్. ఒకరికి ఒక రోజులోనే వస్తుంది, ఒకరికి 2 రోజులు పడుతుంది, అట్లా అని కాదు. గివప్ ఇవ్వకుండా చేస్తూనే ఉంటే 100% సక్సెస్ వస్తుందని నేను నమ్ముతాం. మనం అందరం అంతే కదా, నువ్వు అట్లనే నమ్ముతావు కదా. అన్న మీది ఒక డిఫరెన్స్ ఏంది అని అంటే గివప్ ఇవ్వకపోవడం అనేది పెద్ద డిఫరెన్స్. గివప్ ఇచ్చేసాం మనకు ఇంకా ఆగిపోయినట్టే కదా. అండ్ మీది ఒక డైలాగ్ చూసాను నేను, అంటే స్పీచ్. సో మనం విషయం దాగి పక్కనోటి చచ్చిపోవాలంటే అది కాదు, ఎవరికి చెడు చేయకూడదని ఒక డైలాగ్ విన్నాం. సో భలే చెప్పారన్న డైలాగు. డైలాగ్ అది, అదే వర్డ్ అది. సో ఎందుకు ఆ రీజన్ ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? లేదు, మనం ఏ క్రాఫ్ట్ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా లేదా ఇంకేదైనా, ఎవరు ఏ పనులు చేస్తున్నా పక్కన వాళ్ళ గురించి కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు, అంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే లేదా వాళ్ళు హ్యాపీగా ఉంటుంటే మనం ఈ జెలస్ ఫీలింగ్లకు రావద్దు. నేర్చుకునే లర్నింగ్ వైబ్లో పోవాలి అనేది ఇంటెన్షన్. ఇప్పుడు ఎవరి గురించో మనం తప్పుగా అనుకుంటే వచ్చేది ఏం లేదు, నెగిటివిటీ ఉత్తగానే. అంటే ఇప్పుడు వాళ్ళు డౌన్ అవ్వాలి అని అంటే సేమ్ నువ్వు అన్నట్టు మనం విషయం దాగి వాళ్ళు చావాలనుకోవడం మూర్ఖత్వం కదా. సో మనం నెగిటివిటీ తీసుకుంటే మనమే కిందికి అవుతామని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. సో అవన్నీ అవాయిడ్ చేసేసి మన పని ఏందో చూసుకొని, సేమ్ నేను ఎప్పుడు చెప్పేది, రోజుకి 18 గంటలు మెలుకున్నంతసేపు ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు నచ్చుదాని మీద మనం వద్దన్న దాంట్లో ఒక మెట్టు పైకి ఎక్కుతాం అనేది నా ఫీలింగ్. అండ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. నైస్ అన్న. ఏ హీరో అయినా ఫస్ట్ ఓకే మీరే డైరెక్ట్ చేసుకున్నారు, మేము ఫేమస్, సో బాగుంది. తర్వాత కూడా సేమ్ లవ్ స్టోరీనే చేశారు. బట్ ఏంటంటే ఎవరికైనా మాస్ ఆడియన్స్ కావాలి, బీసీ సెంటర్లో సినిమా బాగా ఆడాలి, కొంచెం వైలెన్స్, సో డీసీ టైపు అని కొంతమంది అనుకుంటారేమో. సో అలాంటిది మీకు థాట్ ఎప్పుడు రాలేదా, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చేద్దామని? లేదు, నాకు డెఫినెట్లీ ఇష్టం అట్లా చేయడం. కాకపోతే దానికి తగ్గట్టు కథ రావాలి, అది ఎగ్జిక్యూట్ చేసే మనుషులు తలగాలి. అండ్ ఎగ్జైట్ అయ్యి ఎవరికైనా చేయాలని ఉంటుంది కదా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది కదా ఎవరైనా ఈ వర్క్ చేస్తారు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూస్కి మిలియన్స్ వ్యూస్ వస్తే నీకు ఆనందమే కదా. యా సో దానికి తగ్గట్టు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో మనకు అది ఏదైనా కనెక్ట్ అయితే నువ్వు అన్నది తగులుతుంది. అన్న ఎప్పుడన్నా విన్నారన్న మాస్ కథలు? లేదు, ఇప్పటివరకు అయితే వినలేదు, అంటే రాలేదు. వస్తే వింటా డెఫినెట్లీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మా తెలుగు ఇండస్ట్రీపై మీ అభిప్రాయం ఏంటి? మా టాలీవుడ్ ఇండస్ట్రీపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే చాలా ప్రేమ, అంటే వెరీ గ్రేట్ఫుల్. ఇక్కడ ఐ హోప్ నేను ఇక్కడ ఉంటున్నా అని. సో వెరీ గ్రేట్ఫుల్. ఓకే. సో ఎప్పుడైనా, ఎందుకంటే మీ డ్యాన్స్ చూసా, మీ కరాటే వీడియోస్ కూడా చూసా కొన్ని, ఎప్పుడైనా అన్నోన్ పర్సన్ని మీరు కొట్టారా కోపంతో? మనం కరాటే నేర్చుకొని అలా కొట్టడానికి కాదు మనం నేర్చుకున్నది. అంటే నేను కూడా అలా అనట్లేదు, కొట్టారని అడుగుతున్నాను.
సో నేర్చుకునేది కొట్టడానికి బట్ ద హోల్ పాయింట్ ఇస్ మనం నేర్చుకున్నది ఓ వాళ్ళని కొట్టాలి వీళ్ళని కొట్టాలి అలాంటి ఒక ప్రాసెస్లే కాదు. ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రాసెస్లో అయినా ఇట్స్ జస్ట్ మనంని డిసిప్లిన్ మనం చేయడం ఆర్ ఎలా అయినా సిట్యువేషన్కి అంటే మేబీ ఫ్యూచర్లో సిట్యువేషన్ సంథింగ్ ఇప్పుడు మనకి చాలా రాంగ్గా అనిపిస్తుంటే మనం ఎలా డిఫెండ్ చేయాలి, నాట్ అటాక్ కాదు మన గోల్, డిఫెండ్ చేయాలి అని ఉన్న మాత్రమే మన గోల్. సో అలా ఇప్పటివరకు అలా కొట్టలేదు. అంటే చిన్నప్పుడు అలా ఎప్పుడో ఒక ఫైట్ అంటే ఇట్ వాజ్ లిటిల్ చిన్నప్పుడు అంటే నేను ఎప్పుడో 5th ఆ టైంలో ఒక అబ్బాయి 2-3 అబ్బాయి కొంచెం మిస్బిహేవ్ చేసా. సో దానిలో ఒక ఫ్రెండ్ కూడా ఉంది నాది. సో అలా అప్పుడప్పుడు కొట్టారు నన్ను కొట్టాను. సో అందుకే నేను అనుకున్నా నాకు చాలా కోపం అయింది, అందుకే అలా కొట్టాను. కానీ నార్మల్గా ఇప్పుడు అయితే నేను అలా కొట్టను, అంటే మనం డిఫెండ్ చేస్తా అంతే, కానీ ఏం కొట్టను. మీరు కొట్టారండి? కొట్టారు. అప్పుడు అయితే కొట్టాను నేను. షూటింగ్లో కూడా కొట్టారు కదా మా అన్నని, సుమంత్ అన్నని. అలా నేను ఓకే, మీరు చాలా తెలివిగా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. అందుకని మీకు ఒక లాజికల్ క్వశ్చన్ చెప్పండి, ట్రై చేయండి, ఓకేనా? కావాలంటే మన ఇంటెలిజెంట్ అన్న ఉన్నారు పక్కన. ఓకే, నార్మల్ లాజికల్ క్వశ్చన్ నాకు. సో వాటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? కూల్ అవుతుంది కాదా అన్న? నువ్వు ఇంటెలిజెంట్ అన్న, నాకు తెలుసు అన్న. అది క్వశ్చనా? లేదు, అదే అడుగుతా. ఆన్సర్ అలా అయింది. అది కాదు కదా, మరి నువ్వు ఏదో ఆన్సర్ చెప్పినట్టు నాకు ఇంటెలిజెంట్. వాటర్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? వాటరే అవుతుంది. డీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? స్టిల్ అది వాటరే కదా, అంటే అది ఇది అయిపోతుంది అంటే ఐస్ అవుతుంది కానీ స్టిల్ అది వాటర్. ఐస్, ఓకే, ఐస్ అన్నారు. అన్నారు. సో ఐస్ వాటర్ ఏ టేస్ట్లో ఉంటుంది? ఐస్ వాటర్ ఏ టేస్ట్లో ఉంటుంది? ఏ టేస్ట్లో ఉంటుంది. టేస్టా? ఐస్ కొంచెం కూల్గా ఉంటుంది, వాటర్ అయితే ఏం లేదు. రాంగ్ ఆన్సర్. చాలా మీరు ఇంకా ఐస్ ఏ టేస్ట్ లో ఉంటుంది అని అడుగుతుడు. ఐస్ ఏ టేస్ట్ లో ఉంటుంది, వాటర్ ఏ టేస్ట్ లో ఉంటుంది కదా. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఐస్ వాటర్ ఏ టేస్ట్ లో ఉంటుంది? ఐస్ వాటర్ ఐస్ లాగానే, ఐస్ వాటర్ లాగానే ఉంటుంది టేస్ట్. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామండి. చెప్పండి, ఇంకొకసారి అడుగుతున్నాను. సరే, టేస్ట్ లేదా? రాంగ్ ఆన్సర్. నేను అదే ఆన్సర్ అనుకున్నాను, నువ్వు కాన్ఫిడెంట్ లేదు, రాంగ్ ఆన్సర్. నేను పదే అడిగా ఐస్ వాటర్ ఏ టేస్ట్లో ఉంటుందని అడిగా, ఆవిడ చెప్పలేదు, రాంగ్ ఆన్సర్. అన్న మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నాకు ఇష్టమైన వ్యక్తి కరెక్ట్ చెప్పండి. ఐస్ కన్నీళ్ళ కాదు. ఐస్ ఒకసారి కూడా చెప్పండి. కాదు అంటే రెండు ఆన్సర్లు ఉన్నాయి. సాలిడా? సాల్ట్. ఐస్ వాటర్. మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఐస్ వాటర్. ఐస్ వాటర్ ఇంకా అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది. ఓకే, ఎవరో చెప్పారా? సైకిల్ చేశారా? లీక్ చేయొద్దండి. ఓకే, కరెక్ట్ చెప్పింది. ఓకే, మీకు 5 మార్కులు. అన్న ఇప్పుడు మీకన్నా చెప్పు. అన్న మనం కాఫీ తాగుతామన్నా, తాగినాం. 1/2 లీటర్ పాలలో ఎన్ని పాలు ఉంటాయి? 1/2 లీటర్ ఉంటాయి. ఇప్పుడు మనం టీ అన్న, అయ్యో మీరు కాదు, 1/2 లీటర్ పాలల్లో ఇక్కడ అన్న లుక్ టు మై ఐట్, అక్కడ కాదు, ఇక్కడ నాకేం చేస్తున్నారు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఇంకా ఇప్పుడు మనం పాలు మామూలుగానే ఉంటాయి. పొడుపు కథలు లాంటి దాంట్లో ఫుల్ వీక్ క్వశ్చన్స్ అలా సింపుల్ అన్న, క్లూస్ ఇవ్వాలా? నువ్వు చెప్పు, నీకేం కావాలి? ఆన్సర్లోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. 1/2 లీటర్ పాలలో ఎన్ని పాలు ఉంటాయి? 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? చూడొద్దు, తప్పు చెప్పకూడదు అయ్యా. 1/2 లీటర్ పాలలో ఇప్పుడు క్వశ్చన్లకి వెళ్ళి ఆన్సర్ డీకోడ్ చేద్దాం. 1/2 లీటర్ అంటే ఏంటి? 1/2 లీటర్ పాలు తెలియదా మేడం మీకు? పావు లీటరా? పావు మేడం. ఓకే. 1/2 లీటర్ పాలల్లో ఎన్ని పాలు ఉంటాయి? అన్న సింపుల్ క్వశ్చన్ అన్న. 1/2 లీటర్ ఎన్ని పాలు ఉంటాయి? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎన్ని పాలు ఉన్నాయి? 2. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఓకే, 1/2 లీటర్
పావులో లీటర్ పాలు ఉన్నాయా? మీరు అంటే అది కూడా కదా. ఆన్సర్ ఉంది, ఆన్సర్ చెప్పినట్టే ఉంది, కానీ క్లారిటీ చెప్పాలి. త్రీ క్లారిటీ రాంగ్ ఆన్సర్, క్లారిటీ చెప్పాలి మీరు, క్లారిటీ చెప్పాలి. ఆన్సర్ చెప్పినారు కానీ క్లారిటీగా చెప్పాలి. ఆ రెండు ఎందుకంటే రెండు పా అక్షరాలు ఉన్నాయి అందుక. అమ్మ బతికించిన వాళ్ళ. అదేనా? అది కూడా కాదా? కరెక్ట్ కరెక్ట్ అమ్మాయి కరెక్ట్. ఓకే, ఇద్దరు చాలా ఇంటెలిజెన్స్. సో మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఈరోజు ఒక 10 లక్షలు పెట్టి. ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి మీకు ఇవ్వలేను. సో నెక్స్ట్ నేను పెద్దగా అయిన తర్వాత మీకు ఇస్తా, ఓకేనా? ఓకే ఓకే. సో అన్న రోమాంచకం. సో మూవీలో మీ ఇద్దరు ఎప్పుడన్నా కామెడీగా నవ్వుకున్నది సన్నివేశం ఏదైనా కోపడినది కానీ ఒక సినిమాలోనా? స్వీట్ మెమరీ సినిమా షూటింగ్ టైంలో? నువ్వు అన్న ఐ హేట్ యూ స్లాబ్ సీనే. అవునా? ఎలా జరిగింది అన్న అది? అంటే కెమెరా ఇక్కడ ఉంది కదా, రియల్గా కొట్టుకోండి మీరు చెంపల మీద అని అంటే ఇక రియల్గా కొట్టడం ఏందన్నా నేను అనుకుంటుండే. సరే కొట్టేద్దాం, ట్రై చేద్దామని కొట్టినా, సేమ్ అట్లా రియల్గా కొట్టింది. కొట్టిందా? అట్లా 6 టేక్లు అయినాయి. పాపం చిన్నపిల్లని బాధ పెట్టారు కదండి. చిన్నపిల్లనా? నేను మరి చిన్నపిల్లల కాదా? మీకు కరాటీ వచ్చు, కుంఫు వచ్చు, మరాఠీ వచ్చు, లాస్ట్ కన్నడ కూడా వచ్చు, మలయాళం కూడా వచ్చు ఈ మీకు. స్కిన్ ఆ స్కిన్ కూడా కదా. చిన్న వ్యక్తి. అన్న ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రజెన్స్. సో ఏంటంటే అన్న వేరే వాళ్ళ ఒక కథని ఒక్కొక్క డైరెక్టరు ఒక కైండ్ ఆఫ్లో చెప్తారు. సో ఏదైనా ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఓకే కథ వినకపోయినా పర్లేదు అని కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళి చేసేస్తారు. సో మీరు అలా చేసిన కథనా లేదంటే కథ విని మీకు నచ్చుతూనే చేసిన కథనా? సందీప్ అన్న నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు మస్తు నచ్చింది ఈ సినిమా, నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా సుమంత్, నువ్వు కూడా ఒకసారి విను, నువ్వు బాగా సెట్ అవుతావు అనిపిస్తుంది ఆ సినిమాకి అని అన్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ ప్రూవ్ అండ్ డైరెక్టర్ వచ్చి నాకు చాలా నచ్చింది అని అంటే డెఫినెట్గా అది అందులో ఏదో ఉంటుందని ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళిన. అదే ఎగ్జైట్మెంట్కి అది నాకు అనిపించింది. వేణు అన్న చెప్పిండు డైరెక్టర్ అన్న, అండ్ వెంటనే ఓకే చేసేసినాం. అవన్నీ బోనస్లే కదా నీకు. ఇప్పుడు సందీప్ అన్న ప్రణయ్ అన్న ప్రొడ్యూస్ చేయడం, సందీప్ అన్న ప్రజెంట్ చేయడం, ప్రణయ్ అన్న ప్రొడ్యూస్ చేయడం, ప్లస్ వేణు అన్న చెప్పిన స్క్రిప్ట్ కూడా మనకు చాలా నచ్చడం, డెఫినెట్లీ ఈ సినిమా చేయడానికి ఇవన్నీ కారణాలు. ఓకే. సో చెప్పారా సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ దగ్గరికి తీసుకెళ్తా ట్రైలర్ లాంచ్కు? అదే మా టీం అందరినీ తీసుకెళ్తా అని చెప్పారు. కాకపోతే ప్రభాస్ అన్న ఫౌజీ షూటింగ్లో బిజీ ఉన్నారు. సో ఆ టైం ఎట్లో కుదురుతుందో తెలీదు. కుదిరిందంటే అందరం హ్యాపీయే కదా, నువ్వు హ్యాపీయే కదా. సో ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళే ముందు ఇంటికి ఒకటి చేయకుండా వెళ్ళాలి, ఏంటిది అది? లేకుంటే మళ్ళీ అక్కడ పోయి ఇబ్బంది పడతారు. బోన్ చేయకుండా వెళ్ళాలి. అబ్బా కరెక్ట్ అన్న. సో ప్రభాస్ అన్న ఫుడ్ బాగా పెడతాడు కదా, ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ లాంచ్కి వెళ్తే ఫుడ్? యా. ఓకే. సో ప్రభాస్ అన్నని అడిగా నేను క్వశ్చన్ ఇంత ముందుకి, మళ్ళీ అడుగుతున్నా. ప్రభాస్ అన్నని ఆయన మీతో మాట్లాడితే ఫస్ట్ మాట మీరు ఏం మాట్లాడతారు? ఫస్ట్ ఐ లవ్ యూ ప్రభాస్ అన్న అని చెప్తా డెఫినెట్లీ. ఓకే. నాకు తెలియదు కూడా అక్కడ పోయినాక అసలు మాటలు వస్తాయో రావు. ఓకే, లవ్ యూ డార్లింగ్ అంటాడు. ఓకే మేడం, మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. నాకు మాత్రం వద్దు. మీరు చెప్పండి పర్లేదు. సార్ ర్యాపిడ్ ఫైర్ క్యాన్సల్, ర్యాపిడ్ ఫైర్ వద్దులే కానీ మీరు మన టాలీవుడ్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో చెప్పండి. అందరూ చాలా ఫేవరెట్ యాక్టర్స్. హీరోస్ అండి. ఎందుకో హీరోస్ మాత్రం హీరోయిన్స్ లేదా? హీరోయిన్స్ హీరోని అడుగుతాం, ఇక్కడ ఉండేది హీరో కదా. చెప్పండి. అందరినీ చాలా ఇష్టం, అందరి వర్క్ చాలా ఇష్టం. అంటే అందరూ అంటే పేర్లు? ఎవ్రీబడి, అందరూ ఫుల్ అందరూ హీరోస్. మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ నేను అడుగుతా అండి, మీరు చెప్తే నేను అడగను. టకా 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 అని అడుగుతా. ఓకే అన్న, మీకు టాలీవుడ్లో ఎవరి ఇన్స్పిరేషన్, ఎవరు ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ల ఇన్స్పిరేషన్ అంటున్నాను కాదు, ఇన్స్పిరేషన్ అంటే సో ఆర్టిస్ట్ నుంచి చిరంజీవి గారు అలా, పవన్ కళ్యాణ్ అలా. చిరంజీవి సార్ అందరికీ ఇన్స్పిరేషనే. యా డెఫినెట్లీ చిరంజీవి సార్, ప్రభాస్ అన్న, అందరూ, అల్లు అర్జున్ అన్న, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీలో ప్రో ఉంటారు కదా. సో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకోబోద్ది అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయండి? ఎలాంటి సినిమాలు చేస్తున్నారు మీరు? అంటే డిఫరెంట్గా చేయాలని కోరిక, అండ్ ఆల్సో అన్నీ వింటున్నాను. సో ఏదైనా ఉంటే వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఎన్ని సైన్లు చేస్తారు అదని చెప్తారా? లేదు, ఇప్పటి వరకు సైన్ చేయలేదు. ఏం చేయాలి అన్న? మీరు బాగానే చేసింటారు. బాగానే లేదు, ఒక్కడే. నెక్స్ట్ సాయిలు అన్న డైరెక్టర్, రాజు వెట్స్ రాంబాయ్ డైరెక్టర్, ఏషియన్ బ్యానర్లో సైన్ చేసినాం. నెక్స్ట్ ఇమీడియట్ సెప్టెంబర్లో అది షూట్.
ఓకే అన్న ఇది దాని ఏంటంటే రాజు వెస్ రాంబాయ్ మీరు చేయాలి, సో కుదరలేదు కొన్ని కారణాల వల్ల. సో ఈ కథ ఎలా ఉండబోతుందన్న రాజు? బాగుంటుంది అంతే, మాత్రం అంతే ఇవ్వగలరు ఇప్పుడు నేను దాని గురించి. డెఫినెట్లీ నాకు దాంట్లో ఉన్న ఎమోషన్ కానీ సాయిలోనే రాసిన రూటెడ్ ఎమోషన్ చాలా మజా అనిపించింది నాకు. ఓకే అన్న, లాస్ట్ క్వశ్చన్, టైం లేదు కాబట్టి, మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? సుభాష్ గారు గోదావరి గట్టుపై చేశారు, సుభాష్ గారు డైరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంది? ఓకే, ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్గా ఏం చెప్తారు? ఓకే, డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎట్లుంది, యాక్టింగ్ Acting చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఎట్లుంది అనేది క్వశ్చన్. డెఫినెట్లీ డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సినిమాలో అసలు నీకు గ్యాప్ ఉండదు, అసలు ఒక సెకండ్ కూడా గ్యాప్ ఉండదు. యాక్టింగ్ చేస్తున్నప్పుడు కట్ అన్నప్పుడు వెళ్ళి కొంచెం కూర్చొని నెక్స్ట్ సీన్కి ప్రిపేర్ అయ్యే చిన్న కూల్ టైం దొరుకుతుంది. డెఫినెట్లీ అది చేసి ఇది చేస్తే డెఫినెట్లీ డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ రైటింగ్ చేయడం చాలా కొంచెం టఫ్. ఇబ్బంది. యా, టఫ్ అంటే నాకు పెద్ద టఫ్ ఏం అనిపించలేదు. అంటే అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో నాకు పని ఈజీ అయ్యేలా అందరూ కృషి చేసేటోళ్ళు. సో అట్లా పాసిబుల్ అయింది. మీ ఫ్రెండ్స్ చాలా గ్రేట్ అన్న బాబాయ్, చాలా సపోర్ట్ చేస్తారు కదా మిమ్మల్ని. యా యా యా. ఓకే, లాస్ట్ అయిపోయింది ఇంటర్వ్యూ. మా ట్యాగ్ తెలుగు నుంచి అమ్మ నాన్న ట్యాగ్ తెలుగు అని ఒక షో ఉంది మాకు. సో మీ అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు మీరు? అమ్మ నాన్న నా ఎవ్రీథింగ్, అంటే ఇక్కడే ఉంటే అది అమ్మ నాన్న వల్లే. మీరండి? నేను ఇక్కడ ఉన్నానంటే నిజంగానే మా అమ్మ నాన్న వల్ల. కొంచెం బ్రోకెన్ తెలుగులో చెప్పింది, నేను ప్యూర్గా చెప్తే. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే కూడా మదర్ ఫాదర్. హిందీలో కంటిన్యూ చేస్తారు, హిందీలో మీ నాన్నగారు మాట్లాడడం మీతో? నీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పినట్లేండి, మాట్లాడుకుంటుంటారు కదా మీరైతే. చెప్పినా ఏమో. యా, మా డాడీకి చిన్నప్పటి నుంచి నాతో హిందీలో మాట్లాడే అలవాటు. మాకు నేర్పియాలన్న ఉద్దేశంతో చిన్నప్పుడు అట్లా మాట్లాడుతుండే, అట్లనే అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా. తిట్టారు ఎప్పుడన్నా హిందీలో? తిడతాడు, ఎప్పుడైనా ఇంటికి లేట్ వస్తే అట్లా అట్లా తిడతా ఉంటాడు. ఓకే, టైం లేదు. ఎట్టకేళ్ళకి సుమంత్ ప్రభాస్ అన్న ఒక సినిమాతో వస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సీరియస్లీ మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు. సో మన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు మీ సినిమా గురించి? థియేటర్ రోమాంచకం కమ్ అని. సెప్టెంబర్ 3 రోజు సెకండ్కి ప్రీమియర్స్ కూడా ఉన్నాయి సెలెక్టర్ థియేటర్స్లో. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ప్రీమియర్సే ఉంటే సెకండ్కి వెళ్ళిపోండి, లేదా థర్డ్కి ప్రాపర్గా ప్లాన్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో. నవ్వడానికి, ఈ ప్రేమ, హాస్యం, ఉత్కంఠ, రోమాంచకంని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా, నా ఫీలింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి. ఓకే, అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, రోమాంచకం. సో సెప్టెంబర్ 2 ప్రీమియర్తో స్టార్ట్ కాబోతుంది. సో 2 హిట్లు అయితే మన హీరో సందీప్ గారికి అయితే అండ్ సుమంత్ ప్రభాస్ గారిని అయితే ఇచ్చారు. ఇది 3వ హిట్ కూడా ఇవ్వాలి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.